ఒక్క మాట చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీకి ఇచ్చిన భూములు రాష్ట్రంలో అంతా కూడా అన్యాక్రాంతం అయినాయి అంటే ఒక కమిటీ, రంగారావు కమిటీ వేసి ఈ 58 లక్షల ఎకరాలు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు మనము డీకేటీ పట్టా ఇచ్చామో అన్నీ ఇన్స్పెక్ట్ చేసి, పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసి ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతమైంది, ఆ కుటుంబాలు ఇచ్చిన వాళ్ళు లేకుండా వేరే వాళ్ళకి పోయిందని చూసి 8 లక్షల ఎకరాలు వేరే వాళ్ళకి పోతే ఆ 8 లక్షల ఎకరాలు వెనకాలకి తీసుకొని వారికి మళ్ళా ఏ కుటుంబాలకైతే అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంత ఉన్నతమైన ఆలోచన పెట్టుకొని ఆ రోజు చేస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీకి 20 ఏళ్ళు పైనుండే వాళ్ళు అమ్ముకోవచ్చు అని, అమ్ముకోవటం ఎవరు చేయటం లేదు. వీళ్ళు బలవంతంగా సంతకాలు పెట్టించి వేల ఎకరాలు కొట్టేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈ జీవోని మళ్ళా తిరగజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ వేల ఎకరాలు కూడా వాళ్ళకేదో 50,000 లక్ష ఇచ్చి బెదిరించి వాళ్ళ దగ్గర సంతకాలు చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.